Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రైట్, ఒకసారి పులివెందుల వెళదాము. పులివెందుల నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, మీ వెనకాల క్యూ లైన్ కనిపిస్తోంది. ఎలా ఉంది పులివెందులలో ఓటర్ల చైతన్యం? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓటర్లు అయితే మాత్రం ఉదయం 6:30 నుంచి ఇక్కడ బారులు తీరిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా వాళ్ళంతా కూడా తరలి వచ్చారు. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఓటు వేయడానికి తరలి వచ్చిన పరిస్థితి. వృద్ధులు కూడా ఉదయం 6:30కి ఇక్కడికి చేరుకొని ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితి చూసాం మనం. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే సీఎం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. అక్కడ మొత్తం 6:30కే బారులు తీరిన పరిస్థితి. సీఎం కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఓటు వేసి వెళ్లారు. ఆయన సతీమణి భారతి కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇదే బూత్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఓటు హక్కు వేశారని చెప్పి చెప్తున్నారు. అయితే పూర్తిగా కడప జిల్లాకు సంబంధించి అయితే టోటల్గా దాదాపు 16 లక్షల మంది పైచిలకు ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ కడప జిల్లాకు సంబంధించి కొంత కమలాపురం నియోజకవర్గంలోని కోగటం ప్రాంతంలో కొంత చిన్న గొడవ జరిగినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించి అక్కడ పూర్తి స్థాయిలో ఆ గొడవనైతే గొడవ జరగకుండా చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల బద్వేలు కానీ కమలాపురం కానీ కొన్ని పొద్దుటూరు ఏరియాలో ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించినాయి. అయితే 9 తర్వాత అయితే పోలింగ్ మళ్ళీ మొదలైందని చెప్పారు. ఓవరాల్గా కడప జిల్లాకు సంబంధించిన అన్ని పోలింగ్ కేంద్రాలు అయితే ఓటింగ్ సరళ అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇప్పటికే భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. ఒక మైదుగురు ప్రాంతంలో చిన్న గలాటా జరిగింది. ఆ గలాటా కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి ఆ సంఘటనలు అన్నిటి దగ్గర కూడా పోలీసులు వెంటనే వెళ్ళటం, అక్కడ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ఈ గొడవలు జరగకుండా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా మొత్తం ఎండ ఇప్పుడు దాకా వాతావరణం అయితే బాగానే ఉంది. కానీ ఇప్పటి నుంచి కొంత ఎండ పెరిగింది. ఇందాక వరకు బాగానే ఉన్న పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడే కొంచెం ఎండ ప్రభావం అయితే కనపడతా ఉంది. అయినప్పటికీ కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ క్యూ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే షర్మిల కూడా ఇడుపులపాయలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. కడప జిల్లాకు సంబంధించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా తిరిగేదానికి బయలుదేరింది షర్మిల కూడా. అలాగే సీఎం జగన్ ఓటు హక్కు వేసుకుని ఇప్పటికే తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. ఓవరాల్గా కడప జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఉత్సుక చూపుతా ఉన్నారు. ముఖ్యంగా మొదటిసారి వేసే ఓటర్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడికి పోలింగ్ బూత్కు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలి. ఎక్కడ చూసినా ఓట్ల జాతర ఇలాగే కంటిన్యూ అవుతోంది. సాయంత్రం వరకు కూడా ఇలాగే కొనసాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక రాష్ట్రంలో 70% పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నామంటున్నారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు కూడా మోహరించామని చెప్తూ ఉన్నారు. తెలంగాణలో అదే జరిగితే ప్రత్యూష 70% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలంగాణలో. కానీ అదే జరిగితే హిస్టరీ అది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి తెలంగాణలో 70% అంటే హిస్టరీ అవబోతోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.